రికార్డులను బ్రేక్ చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఇదే సిచ్యువేషన్. ఉత్తర మధ్య భారతదేశాలు నిప్పుల కొలిమిలా మారిపోయాయి. సాధారణం కంటే 3 నుండి 6 డిగ్రీల వరకు అదనంగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో రాబోయే వారం రోజుల పాటు తీవ్రమైన వడగాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న ఉత్తరప్రదేశ్కు రాగల 2 రోజుల పాటు రెడ్ అలర్ట్ జారీ చేయగా, దేశ రాజధాని ఢిల్లీకి రాబోయే 4 రోజుల పాటు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. దక్షిణాది రాష్ట్రాల్లోని ఎండలు దంచి కొడుతున్నాయి. ఇక ఎండ తీవ్రతపై సీఎం రేవంత్ కీలక సూచనలు జారీ చేశారు. ఉత్తర తెలంగాణలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని కలెక్టర్లకు సీఎస్ దిశానిర్దేశం చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలి, తాగునీరు, విద్యుత్ సరఫరాపై దృష్టి పెట్టాలి అన్నారు రేవంత్. ఇక వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సాధ్యమైనంత వరకు మధ్యాహ్నం ప్రయాణాలు రద్దు చేసుకోవాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి.